హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మామూలుగా మనం ఇడ్లీ అంటే ఏ పల్లీ చట్నీతోనో లేదా కారపొడితోనో తింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ వెజ్ ఇడ్లీలో మనకి మంచి పౌష్టికమైన వెజిటబుల్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇది మనకి జనరల్గా కర్ణాటక, తమిళనాడు అటువైపు చూస్తూ ఉంటాము. దీనికి కాంజీవరం ఇడ్లీ అని పేరు. ఈ ఇడ్లీలు చాలా తేలిగ్గా వేసేసుకోవచ్చండి. మన ఇంట్లో దొరికే ఏ వెజిటబుల్స్ అయినా ఈ పిండిలో కలిపేసి చేసుకోవచ్చండి. ఇది పెద్ద కష్టమైన వంటకం ఏం కాదు. సరే, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక క్యారెట్, ఒక ఆలుగడ్డ, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇట్లా పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, జీరా వేసుకొని ఇట్లా వేయించుకొని ఆ పైన ఇవన్నీ చిటపట్లాడుతున్నప్పుడు చక్కగా ఈ కూర ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా వేయించుకోవటమేనండి. బాగా వేగక్కర్లేదండి. కొద్దిగా పచ్చి పోగానే ముక్కలన్నీ చక్కగా వేగంగానే పైనుంచి కొద్దిగా లైట్గా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కలుపుకొని ఈ పిండిలో వేసేసి కలుపుకోవటమేనండి. ఈ రకంగా ఉప్పు మటుకు కొద్దిగా తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగానే పిండిలో కొంచెం ఉప్పు కలిపి ఉంటాం కనుక. ఈ రకంగా ఇడ్లీ పిండి రెడీ అయిపోగానే ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసేసి ఈ విధంగా ప్లేట్లల్లో కొద్ది కొద్దిగా వేసుకొని ఇడ్లీ పాత్రలో వేసేసి ఆవిరి మీద ఉడకబెట్టుకోవటమేనండి. ఈ ఇడ్లీలకి పల్లీ చట్నీ కానీ, కారపొడి కానీ లేదా అల్లం పచ్చడి కానీ కాంబినేషన్ బాగుంటుంది. కొద్దిగా నెయ్యి ఈ రకంగా వేసుకొని కారపొడితో తింటే రుచికి రుచి, హెల్త్కి హెల్త్. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.